షార్ట్ కట్. కంట్రోల్ ఓకేనా? కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ పి. ఆల్ట్ షిఫ్ట్ పి. ఓకే ఓకే. నోట్ చేసి పెట్టుకోండి, గుర్తుండదు కదా. సెర్చ్ చేయడానికి ఈ పాత్ చూపించడానికి ఇట్లా అలర్ట్ బాక్స్ వచ్చి ఈ ఇండికేటర్ ఏ పాత్ లో ఉందో చూపించడానికి. ఇక్కడ చూపిస్తుంది కదా, సెషన్ డేటా పాలసీ లైన్ రిస్క్ కవరేజ్. ఓకే, అక్కడ ఏముందో చూడాలి, అది ఇది మ్యాచ్ అవుతుందా లేదని. సెషన్ డేటా పాలసీ లైన్ రిస్క్ కవరేజ్ మ్యాచ్ అవుతుంది అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకే ఓకే, అట్లా అన్ని కండిషన్స్ చూడాలి. సో ఆ పాత డాక్యుమెంట్ ఉంటుందా? ఉండదు. సారీ యశ్వంత్, నాకు అర్థం కాలేదు. ఆ పాత డాక్యుమెంట్ ఉంటుందా ఇక్కడ దీంట్లో? అది రెఫరెన్స్ ఇచ్చి ఉంటారా యశ్వంత్? అది నేను పంపించాను కదా యశ్వంత్. మనకి ఇక్కడ ఉంటది యశ్వంత్, మన పాత, మన పర్టికులర్ కవరేజ్ కి పాత ఇది. ఇప్పుడు నా కవరేజెస్ ఇవి అనమాట. ఆప్షన్ ఇవన్నీ నా కవరేజెస్, ఒక 7 ఏమో ఉన్నాయి. ఆ కవరేజ్ కు పాత ఇక్కడ మెన్షన్ చేసారు. నా కవరేజ్ కు వెతికితే దొరకట్లేదు. సో ఇప్పుడు ఇవన్నీ వెతకాలి అలా. నా కేసులో, తన కేసులో ఇది సాటిస్ఫై అయింది. ఓకే, సెకండ్ ఇది వెతకాలి. ఆ పాత్ ఈ ఫైల్ లో ఉంటుందా లేదా మనం కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ పి కొడితే డిస్ప్లే అవుతుంది అంతేనా? పాత్ ఉంటది కానీ మనకి ఎట్లా అర్థమవుతుంది, ఇక్కడ కనిపించదు కదా. రూట్ ట్యాగ్స్ వెతుకోవడం కూడా కష్టము. అందుకే కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ పి కొడితే అది ఇది ఏ పాత్ కింద వస్తుందో కనిపిస్తుంది ఇక్కడ. ఓకే 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 ఓకే. మాన్యువల్ గా వెతుకోవడం చాలా కష్టము, మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా పెద్ద ఫైల్ కదా. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది ఇక్కడ నేను కావాలని ఇవి ఎందుకు పెడుతున్నా అంటే, వేరే నేమ్స్ ఇప్పుడు ఇటు చివరలా వేరే ఏదైనా కంటెంట్ ఉన్నా అన్ని వస్తాయి టెస్ట్ రిజల్ట్స్ లో. కన్ఫ్యూజ్ అవుతామని ట్యాగ్ అట్లా పెడితే మనకు కావాల్సినవి వస్తాయి. బి వాల్యూ 1. వావ్ రవి, నీకు అన్ని మ్యాచ్ అవుతున్నాయి కదా. బి వాల్యూ 1. ఓకే, ఇది ఏ పాత్రలో ఉందో, ఇది నేను పాత ఏంటో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ పి. సెషన్ డేటా పాలసీ లైన్ రిస్క్ కవరేజ్. సెషన్ డేటా పాలసీ లైన్ రిస్క్ కవరేజ్ ఇది కూడా సాటిస్ఫై అయింది. ఓకే, సో సాటిస్ఫై అయితే మనం అప్రూవ్ చేయొచ్చా అంతేనా? పాలసీ ఇష్యూ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది అనమాట. ఈ కండిషన్స్ అందులో లేకపోతే మోస్ట్లీ ఫెయిల్ అవ్వడం కానీ ఇంకా అది ప్రాపర్ గా అంత మంచి పర్ఫెక్ట్ గా కండిషన్స్ అన్ని ఇవ్వనట్టు. ఇవన్నీ ఉంటే పర్ఫెక్ట్ గా అన్ని వాల్యూస్ మనం యూఐలో సెలెక్ట్ చేసుకున్నట్టు. ఈ XML ఫైల్ ఎలా జనరేట్ అవుతుంది అంటే, మనం యూఐలో సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్ బేస్ చేసుకుని జనరేట్ అవుతుంది. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఇక్కడ కవరేజెస్, పాలసీ ఫోలో కవరేజెస్, వెహికల్స్, అదంతా వాటిని బేస్ చేసుకొని ఈ XML జనరేట్ అవుతుంది. ఇక్కడ ఆ పర్టికులర్ కవరేజ్ ఇది ఉందంటే మీనింగ్ మనం యూఐలో ప్రాపర్ సెలెక్ట్ చేసుకున్నామని అర్థం. ఓకే. ఇది లేదనుకో, ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ ఈ డాక్యుమెంట్ లో ఈ కండిషన్ ఉండి మనకు జనరేట్ అయిన డాక్యుమెంట్ లేకపోతే మనం ఏదో సమ్ ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోలేదని అర్థం. అలా వెతకాలి. మీరు రిక్వెస్ట్ అయితే రైజ్ చేయండి రవి. XML ఇది పంపించండి, ప్లగిన్ కోసము ఇది ఒకటి పంపించండి. ఈ ఫైల్ ఈ ఫార్మాట్ లో ఉన్న ఫైల్ ఇది ఇక్కడ డీబీలో ఎలా చెక్ చేస్తారా, డౌన్లోడ్ చేస్తారా? డేటాబేస్ లోనా? చూపిస్తా. కంపాస్, MongoDB కంపాస్. ఇక్కడి నుంచి తీసుకురావచ్చు కదా డైరెక్ట్గా. అందుకే ఫైల్ 2 ways ఉంటాయి. ఈ డీటెయిల్స్ ఉన్నాయి దగ్గర. ఏటి డీటెయిల్స్ ఉంది. ఇది కనెక్ట్
న్యూ అన్నా సేమ్ కదా ప్రీవియస్ డేటా ఎలా చెక్ చేస్తామా? అదే కొత్తదే కాదు, పాతదే. కాకపోతే ఓకే కనెక్ట్ అయ్యేటప్పుడు ఎస్ఐటీనా యూఐటీనా చూసుకోవాలి. ఓకే ఓకే ఐహెచ్ లో కమర్షియల్ ఆటో, ఇక్కడ మన కంట్రోల్ నెంబర్ పేస్ట్ చేయాలి. కంట్రోల్ నెంబర్ మీద ఏంటి? మనం ఏం చెక్ చేస్తున్నాం ఇక్కడ? ఇక్కడ మనం యూఐ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ DCXML ని. డేటాబేస్ నుంచి ఆ ఫైల్ నేమ్ తెచ్చుకొని పోస్ట్ మ్యాన్ నుంచి తెచ్చుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి. యూఐ నుంచి మీకు తెలుసా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో? చూపించనా? ఇందాక XML యూఐ అదే XML ఎలా డౌన్లోడ్ చేశాను కదా. అదే ఇక్కడ వ్యూ పాలసీ డీటెయిల్స్ క్లిక్ చేస్తే కింద దీన్ని క్లిక్ చేయాలి. మళ్ళీ దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. అది DCXML అని మీనింగ్, అర్థం. ఓకే ఓకే. సో రవి డేటాబేస్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారు, అందుకోసం చెప్తున్నా. ఓకే ఓకే. మీరు కూడా వినండి, ఫ్యూచర్ యూజ్ అవుతామో. అంటే ఈ యూఐలో ఓన్లీ DCXML డౌన్లోడ్ చేసుకోగలము. ఇంకా మిగిలిన అన్ని డేటాబేస్ నుంచి నేమ్స్ తెచ్చుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. జీనియస్ అని, ట్రాకర్ అని చాలా ఉంటాయి మనకి. మీరు ఐడియా కోసం జస్ట్ ఇది చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ రవి కంట్రోల్ నెంబర్కి 7 డాక్యుమెంట్స్ ఉన్నాయి. లాస్ట్ లో ఉంది లేటెస్ట్ అని అర్థం. ఓకే, దిస్ ఇస్ ద లేటెస్ట్ వన్. సో 2 more fields. ఇందులో ఇంటిగ్రేషన్ మోడల్స్ అని ఉంటుంది. ఇది ట్రాకర్ది. మనకు ఇంటిగ్రేషన్స్ ఏమేమి ఉన్నాయి మన అప్లికేషన్స్ ఇక్కడ ఉంటుంది అనమాట. డక్రిక్, ఇది డక్రిక్ది. ఓకే. సో ఇక్కడ ఫైల్స్ అని ఉంటుంది. ఫైల్స్ లో ఆబ్జెక్ట్, FA ఫైల్ మోడల్, ఇది ఫైల్ నేమ్. ఓకే, ఈ ఫైల్ నేమ్ తీసుకెళ్ళి మన పోస్ట్ మ్యాన్ అని ఒకటి ఉంటుంది. మీ దగ్గర ఉందా? మీ దగ్గర ఉందా? ఓకే. ఈ నేమ్ తీసుకెళ్ళి UAT పోస్ట్ మ్యాన్ కి హిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి ఫైల్. ఓకే. అర్థమైంది? ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా? ఏం ఫస్ట్ ఇంటిగ్రేషన్ చూసుకోవాలి. డక్రిక్ అయితే ఏ ఫైల్ కావాలో, ఇప్పుడు మాకు DC ఫైల్ కావాలనుకోండి, సిస్టమ్ నేమ్ DC అని ఉంటుంది. ఓకే ఓకే. అందులో ఫైల్స్, FA ఫైల్ మోడల్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే ఫైల్ నేమ్ కనిపిస్తుంది. ఓకే ఓకే, ఇది అర్థమైంది, ఇది వస్తుంది. ఇప్పుడు జయ మన సోర్స్ సిస్టమ్ డక్రిక్